మీరు స్థానికంగా ఉండే అనుభవజ్ఞులను కూడా మీరు మాట్లాడండి. మార్పు రావాలని మేము కోరుకుంటాం, మేము ఇలా చేస్తాం. మీరు బలంగా మాట్లాడకపోతే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అడ్డంగా దోచేస్తున్నారు, పనులు చేయరు. మనం కానీ కలిసి కట్టుకు మాట్లాడకపోతే జనసేన వెళ్ళాలంటే మీరు చూసారా పెట్టి ఇట్లాగే వెళ్ళటమే. నేను మిమ్మల్ని చూపిస్తాను బయట మొత్తం ప్రతి మారుమూల ప్రతి చోట. ఇప్పుడు ఉద్దానం తీసుకొచ్చింది కూడా మీలాంటి వాళ్ళు, గొప్ప నాయకులు తీసుకురాలేదు. ఉద్దానం కిడ్నీ సమస్య కూడా తీసుకొచ్చింది మీలాగా సెల్ఫీలు తీయించుకోవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. మీలాగే సెల్ఫీలు అవసరం లేదు, అతను ఆశయాలను అర్థం చేసుకున్నాం. అలాంటి గ్రూప్ చాలా తక్కువ మంది, ఒక 10-15 మంది కలిసి ఊరికి దూరంగా ఉండి అక్కడికి వెళ్ళి వచ్చారు. అంటే యువత మారుతుంది చాలా. అంటే ఎవరెవరు చేసిన తప్పులు మనం భరిస్తుంటాం, ఒక నెక్స్ట్ జనరేషన్ భరిస్తాం. అలాగే ఈసారి మనం కరెక్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఆలోచన అంటే ఇది జరగదు, నిరాశ నిస్పృహలు తీసేద్దాం. నేను మనుషులు మార్పు జరుగుతుందని కోరుకున్నాను. నాకు ఈ స్థాయికి రావడానికి నేను 7వ తరగతిలో డిసైడ్ చేసుకున్నాను పాలిటిక్స్ రావాలి. పాలిటిక్స్ అన్న ఉద్దేశం అంటే ఒక సమాజంలో ఏదైనా పని చేయాలని. నాకు విసుగుంది చిన్నప్పటి నుంచి, బట్ అది నేను పెంచుకుంటే వెళ్ళాను. ఎక్కడ తగ్గించుకోవాలి, డైల్యూట్ చేయాలి, వేరే సమస్యలకి డైవర్ట్ చేసుకోవాలి. ఆశయాలు అయితే అసలు నా ఆశయాలకు ఎవరు తూట్లు పడవలేరు, చాలా బలంగా నిలబడతాం. వదిలేసుకోగలను చాలా. మిగతా నాయకులందరికీ వదులుకోవడానికి బోళ్ళని ఉన్నాయి, వాళ్ళకి వదులుకోలేని చాలా ఉన్నాయి. వాళ్ళ పదవులు కావాలి, నాకైనా మార్పు కావాలి. మార్పు కావాలని ప్రతిసారి కూర్చోబెట్టి ప్రతి మనిషికి జనసేన అవసరం అవుతుంది. ఎందుకంటే సమస్యల కోసం నిలబడేది మనమే. మిగతా వాళ్ళకి చేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేస్తే ఇవి వస్తాయి, అవి అవసరం లేదు. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్తే మనుషులు నిలబడతారు. నీకు నేను అది నమ్ముతాను. మంచి పని చేయి, మిగతాన్ని జరుగుతాయి అంతే. పొలంలోకి నీళ్ళు రావాలి, మనకి మంచి పని చేసుకుంటూ వెళ్దాం. అధికారం ఎందుకు రాదో చూద్దాం. అధికారం కూడా నాకు వ్యక్తిగతంగా మనకేం అవసరం లేదు. మనకు కావాల్సింది విసుగున్నాయి, మనం శుభ్రంగా బతకాలి. బోల్డంత డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర, కలెక్టివ్గా అందరి దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తారు. ఆ ట్యాక్స్లు అందరికీ పంచాలి. ఒక్కొక్కడికి ఎక్కడి నుంచి వస్తే 10 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఎలక్షన్ల నుంచి, మళ్ళీ ఎక్కడ పెట్టుబడులు అయిపోయింది రాజకీయాలు. అందుకని ఖచ్చితంగా మార్పు రావాలంటే నేను చెప్పేది యూత్ నుంచే మార్పు వస్తుంది. మీరే మార్పు తీసుకురావాలి. మీరు ఎలా అయితే చిత్తశుద్ధిగా చేశారో నేను అదే నమ్ముతున్నాను, అదే ఆశిస్తున్నాను. ఆర్గనైజేషన్ బిల్డింగ్కి చాలా సహనం కావాలి, చాలా చాలా సహనం. నేను అంత బలంగా కూర్చొని మాట్లాడతాను. మీరు ఒక మాట చెప్పగానే కలిసాం కదా ఈ రోజున, అలా నా ప్రతి గ్రామం కలవాలంటే అది కూడా చెప్తున్నాను మీకు. కాదు నాకు ఒక్కొక్కసారి సాధ్యపడదు. నాలాగా ఆలోచించి గ్రామాల్లో ఉండి మీలాంటి వ్యక్తిత్వం యువత ఉంటే మీరు మాట్లాడండి, పెద్దవాళ్ళని కన్విన్స్ చేయండి, స్థానికంగా కొంచెం రీజనబుల్ నాయకుల్ని కన్విన్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే యువతను చూసే వాళ్ళు మాట్లాడతారు. మేము మీతో లేవని చెప్పండి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా శ్రీకాకుళం నుంచి ఎటువైపు వెళ్ళినా, నెల్లూరు దాకా అనంతపురం ఎటు వెళ్ళినా ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉంది. అనంతపురంకి వెళ్ళినా కానీ ఏదర్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు కూర్చుండిపోయి వాళ్ళు కుమ్మక్క అయిపోతారు. మధ్యలో ఎవరైతే నిజంగా న్యాయం జరగాలో వాళ్ళని బెదిరించేస్తూ ఉంటారు. ప్రతి చోట అందరికీ ఇదే కోపం ఉంది. అందుకని జనసేన విల్ బి ద థర్డ్, మూడో ఫోర్స్ ఉండాలి. ఒక జడ్జి కమిటీ వేస్తే సుప్రీంకోర్టు ఏదైనా మనం ఒక బెంచ్ వేస్తే సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉంటుంది. ఇద్దరుంటే కలిసిపోతారు. నువ్వు అది పంచుకో, నేను ఇది పంచుకో. మూడో వాడు ఉంటే అది కుదరదు. ఒక ఒపీనియన్ వేరే ఒపీనియన్ వస్తే అది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక ఒపీనియన్ వేరే ఒపీనియన్ తెలుస్తుంది ప్రజలకు. అలాగే ప్రతి గ్రామంలో కూడా జనసేన షుడ్ బి ద థర్డ్ ఆల్టర్నేటివ్. అదేమైపోతుంది, మూడోగా మనం వెళ్ళకపోతే బలపరచకపోతే అప్పుడు సమస్యల గురించి మాట్లాడి ఈ రోజున అట్లాంటి మూడో ఆలోచన విధానం వచ్చి ఈ రోజున ఉద్దానం సమస్య బయటకు వచ్చింది. ఇంకా న్యాయం జరగలేదు, అది కూడా చెప్తున్నాను. న్యాయం జరుగుతుందని కాదు, వెంటనే అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ రోజున జనసేన కానీ లేకపోతే ఉండవల్లిలో రైతులది ఎకరానికి 60,000 సంపాదిస్తున్న చిన్న సెంటు 2 సెంటు అరెకరం భూమి వాళ్ళకి కావాలి. 58,823 ఎకరాలు సరిపో, ఇంకా కావాలి, ఇంకా 100 ఎకరాలు కూడా కావాలి. మరి దాన్ని మాట్లాడేవాడు వైసీపీ వాళ్ళు మాట్లాడరు, వెళ్ళి టీడీపీ వాళ్ళు ఎలాగ దాన్ని దోపిడీ చేస్తారు. మరి మాట్లాడే వాళ్ళు ఎవరంటే జనసేన లేకపోతే అసలు సమస్య రాదు. ఎంత పోరాటంలో మనం ఎంత విజయం సాధిస్తామంటే అది నా శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది, అది వేరే. కానీ అసలు ముందు సమస్య బయటికి రావడానికి ఇప్పుడు ఈ రోజున మీరు రాగలుగుతున్నారు, ఇక్కడ మాట్లాడగలుగుతున్నారు. జనసేన లేకపోతే మీరు ఏం చేస్తారు, ఒక ఇండిపెండెంట్గా మీరు ముక్కలు వెళ్ళిపోతారు. ఒక 5 రోజులు పోరాటం చేస్తారు, 80 రోజుల తర్వాత మీకు విసుగు వచ్చింది కదా, ఇంకో సంవత్సరం తర్వాత మీకు విసుగు వచ్చే ఇంతేలే జీవితం చెప్పి వదిలేస్తాం. నేను ఎందుకు అందరికీ నేను చెప్పింది అన్యూజువల్ పాలిటిక్స్ చేస్తాను, ఎందుకంటే మర్చిపోయారు ఈ పాలిటిక్స్ అనే దానికి నిజమైన చేయాల్సింది అది మర్చిపోయి కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నాను. విల్ డూ ద రైట్ పాలిటిక్స్. అందుకే మీ అందరు బలంగా ఉండండి. మీరు నాకు గోదావరి జిల్లాను కరెక్ట్ చేసి వెళ్దాం ఫస్ట్. మీ ఆర్గనైజేషన్ మీలాగా నాకు కావాల్సింది ఏంటంటే మీలాగా ఒక జిల్లా కమిటీని పెడతాను, యూత్ కమిటీనే పెడతాను. దాంట్లో మీరు అన్ని మండలాలు మీరు మాట్లాడాను అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీలాగా సపోజ్ నేను మీ నెంబర్ మీరు ఎవరిని ఇస్తే నాకు వీరవాసరం మండల కమిటీ ఇస్తే మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి సపోజ్ నా దగ్గరికి రావడానికి ఎవరు తెలియదు కదా, గబుక్కని ఎలా ఒకళ్ళు ఉన్నా మిస్ అవ్వచ్చు.
అందుకే నేనేమంటానంటే ఇప్పుడు మీలాగా అందరిని కలిపి ఒక 20 మందినో 15 మందినో పెడతాను. ఒక జిల్లా ఓన్లీ ఒక పర్టికులర్ దానికి ఏదో నేమ్ పెడతాను, ఒక కమిటీ పెడతాను. మీ నెంబర్స్ ఇవ్వండి అందరికీ, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీలాగా పనిచేసే వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉంటారు కదా, మీరు మాట్లాడండి, మీరు ఇన్స్పైర్ చేయండి. అయ్యి మీరు అందరూ కలిపి ఎవరికి చెప్తే నా దాకా వస్తే మీకు చెప్తాను. ఇది నేను పర్సనల్గా నేనే ప్రతి జిల్లా వెళ్తున్నానంటే ఇది తెలుసుకోవడానికి. అందుకు ఉత్తరాంధ్ర అలాగే చేశాను. నేను మాట్లాడతాను ప్రతి ఒక్కరితో. మీ నుంచే లీడర్స్ తయారవుతారు. మీ నుంచి డబ్బులు సెకండరీ. ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. జగన్ గారికి 1000 కోట్లు ఉన్నాయి. ఏం చేస్తారు డబ్బులు? మరి గెలవరే మీరు? అందుకని డబ్బే గెలిపేవద్దు. డబ్బు అహంకారం ఇస్తుంది, డబ్బు తలపొగరు ఇస్తుంది. ఆ తలపొగరిని అహంకారాన్ని తీసేద్దాం మనం పోరాటంతో. అందుకని మీరు ఒకసారి మాట్లాడి చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.